హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే నా ఛానల్ని చూస్తూ నన్ను అభిమానిస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఎవరైనా కానీ వీడియోస్ని చూస్తూ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొకటండి, నేను చేస్తున్న ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ కూడా చేస్తూ ఉండండి. ఎప్పుడైనా ట్రై చేసినట్లయితే కనుక దాని రిజల్ట్ ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక మనం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు నేనైతే డిఫరెంట్ గా కేక్ ని రెడీ చేశాను. అది ఏంటి అనుకుంటున్నారా? గులాబ్ జామున్ పిండితో ఇప్పుడు గులాబ్ జామునే చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా కేక్ లో అయితే ప్రిపేర్ చేయండి. ఇది కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ప్రాసెస్ అంతా చేసుకోవడానికి ఒక బౌల్ని అయితే తీసుకోవాలి. వేరొక బౌల్ తోటి గులాబ్ జామున్ మిక్స్ని అయితే తీసుకుని ఈ బౌల్లోకి వేసుకున్నానండి. అలానే దీంట్లోకి కొద్దిగా బేకింగ్ పౌడర్, అలానే బేకింగ్ సోడా కూడా వేసుకుని విస్కర్ తోటి ఎటువంటి ఉండలు లేకుండా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దీంట్లోకి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర పై వరకు పాలు అయితే పడతాయండి. సో దీంట్లోకి కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎటువంటి ఉండలు లేకుండా అలానే బబుల్స్ లేకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా ఎలా అయితే మిక్స్ చేసుకుంటున్నానో ఇదే విధంగా మీరు కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది మనకి స్మూత్ గా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కేక్ మౌల్డ్ ఒకటి తీసుకుని దీంట్లోకి గీని అయితే వేసుకుని మొత్తం అప్లై చేసుకోవాలండి గీ అనేది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ మీడియంలో ఉంచుకుని వాటర్తో ఉన్న కడాయిని అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనం ఆవిరితో ఉడికించుకుంటాము. సో దీని మీద ఇలా హోల్స్ ఉన్న గిన్నెను కూడా పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు గీ రాసి పెట్టుకున్న కేక్ మౌల్డ్లోకి ముందుగా కలిపి పెట్టుకున్న గులాబ్ జామున్ బ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని వేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. అలానే కొంచెం మంచిగా కనిపించడానికి నేను డ్రై నట్స్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం దీనిని హోల్స్ ఉన్న గిన్నె మీద ప్లేస్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తం అంతా కవర్ అయ్యేలా అయితే ఒక మూతను కూడా పెట్టుకోవాలండి. ఇది కుక్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్ లో మాత్రమే ఉంచుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసుకొని చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంది. అది ఇంకా ఉడకాల్సి ఉందండి. సో నేను మూత పెట్టుకుని మరొక 15 మినిట్స్ అయితే ఉడికించుకున్నాను. ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే మనకి పిండి అనేది టూత్ పిక్ కి ఇంకా అంటుకునే ఉంది. సో ఇంకొక 5 to 7 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇది కూల్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని అయితే పెట్టుకున్నాను. దీంట్లోకి ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు షుగర్, 1.5 కప్ వరకు వాటర్ అయితే వేసుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు కేక్ ఎడ్జెస్ అన్ని లూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ అది వదిలేసింది, బట్ నాకు చిన్న డౌట్ ఉండి ఒకసారి ఎందుకైనా మంచిదని లూజ్ చేసుకున్నాను. సో చూసారు కదా, డిమోల్డ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీనిని మనకి కావాల్సిన సైజులో పీసెస్ లో అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని దీని మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఈ ప్యాన్ లోకి 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకున్నాను. ఇంకొక పక్క షుగర్ సిరప్ అనేది రెడీ అవుతుంది. దీంట్లోకి దంచిన యాలక, చిన్నది దాల్చిన చెక్క వేసుకుని మరిగించుకుంటున్నాను. ఈ లోపు నెయ్యి అనేది హీట్ అయింది. ఈ ప్యాన్ లోకి కట్ చేసి పెట్టుకున్న కేక్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా దీంట్లోకి అయితే పెట్టుకుంటున్నానండి. ఇలా అన్ని పీసెస్ ని పెట్టుకున్న తర్వాత బోత్ సైడ్స్ 1 మినిట్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ గీలో. సో ఇప్పుడు నాకు 1 మినిట్ అయితే ఇది 1 సైడ్ రోస్ట్ అయింది. ఇప్పుడు నేను అనదర్ సైడ్ కూడా టర్న్ చేసుకుని మరొక నిమిషం పాటు వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఈ లోపుగా షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. ఇది గులాబ్ జామున్ కి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీనిని మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి అయితే వేసుకోవాలి. ఈ కేక్ పీసెస్ షుగర్ సిరప్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. సో మనం ఎక్కువగానే వేసుకోవాలి. దీంట్లోకి చూసారు కదా, చాలా సింపుల్ గా గులాబ్ జామున్ మిక్స్ తో మనం కేక్ అయితే రెడీ చేసేసాము. ఇది చాలా జ్యూసీగా, చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.